హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు పల్నాటి వ్లాగ్స్. టుడే వచ్చేసి నేను ఒక స్పెషల్ డిష్తో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే చికెన్ ఫ్రై. అది నేను పొయ్యి మీద అయితే ట్రై చేసి చూశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో సండే కాబట్టి ఎలానో అందరూ చికెన్ తెచ్చుకుంటారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, నా ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్గా అయితే మనం ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో మనైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. స్పైసీ చికెన్ ఫ్రై అనమాట. ఫస్ట్గా మనం చికెన్ అయితే వాష్ చేసుకుందాం. స్పైసీ చికెన్ ఫ్రైకి కావాల్సినవి స్పైసీగా ధనియాలు, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు, ఎండుమిరప, ఉల్లిపాయలు, జీలకర్ర. సో కావాల్సినవి చూసేసారు కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. కొంచెం పసుపు వేసుకుందాం. ఫస్ట్గా మనం చికెన్ నానబెట్టుకుంటున్నాం కాబట్టి కారం కూడా వేసుకోవాలి. సరిపడినంత ఘాటు వేసుకోండి కారం, సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడా వేసుకోండి. సో చికెన్ మొత్తాన్ని కలిపి తిప్పుకొని బయటే ఒక 45 minutes to 1 hour ఉంచాలి. ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని యాలకులు వేసుకోండి, ధనియాలు, ఇవన్నీ మనం వేయించుకుందాము. అన్ని దినుసులన్నీ వేసేసుకుందాం. నేను ఫస్ట్గా చూపించాను కదా, అవి మొత్తం వేసుకుని ఒకసారి వేయించుకోవడమే. అన్నీ నేను చూపించిన దినుసులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి వేయించేసుకోవాలన్నమాట. వేపుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుని మాత్రమే వేపుకోండి, సిమ్లో ఉండాలి. కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ వేసుకుని వాటిని కూడా వేయించేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వేయించిన వాటిని మనం పౌడర్ చేసుకోవాలి, అందుకే వీటిని వేయించుకుంటున్నాము. అయితే కదుపుతూనే ఉండండి, లేదంటే మళ్ళీ మాడిపోతాయి మనకి. సో కదుపుకుంటూనే ఉండండి వేయించుకునేటప్పుడు. ఉల్లిపాయలు మనం కొంచెం కచ్చా పచ్చాగా ఇలా దంచుకోండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టేద్దాం. సో జార్లోకి తీసుకుందాం. ఇదిగోండి, మనం మిక్సీలో పౌడర్ పట్టాం కదా, అన్నీ కలిపిన దినుసుల పౌడర్ అనమాట ఇది. మళ్ళీ ఒకసారి అన్నీ చూపిస్తున్నాను. కలుపుకున్న చికెన్ ఒక 1/2 hour to 45 minutes పక్కన పెట్టిన చికెన్ ఇది, నానబెట్టిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా జస్ట్ ఇవి లెమన్స్, నెక్స్ట్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే నేను వెల్లుల్లిపాయలు కొంచెం అటు ఇటు అలగొట్టుకోవాలన్నాను కదా, సో దాంతోపాటు అల్లం కూడా అనమాట, అల్లం కూడా వేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇంకా పొయ్యి అయితే వెలిగించేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఎలా తయారు చేయాలంటో మీకు చూపించేస్తాను. వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్లో ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగిపోయినాయి మనకి. సో నెక్స్ట్ ఇంకా మనం మిగతా వేసుకుందాం. నెక్స్ట్ చికెన్ అయితే వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఏదైతే పక్కన పెట్టించుకున్నామో ఆ చికెన్ అయితే వేసుకోవాలి. ఇంకా చికెన్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిపి తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతూ ఉంటుంది. కాబట్టి మనం వాటిని తిప్పుతూ ఉండాలి. చికెన్ వేసిన తర్వాత కూడా మొత్తం కలిపి తిప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకోండి. కర్రీ లీవ్స్ చాలా మంచిదన్నమాట హెల్త్కి.
సో మొత్తాన్ని మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత కూడా మొత్తం తిప్పుతూ ఉండాలి, లేదంటే మళ్ళీ అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట తిప్పుతూ ఉంటే. మీరు ఇటువంటి చెక్క గరిట అయితే యూజ్ చేయండి, ఎందుకంటే ముక్కలు అనేవి విరిగిపోకుండా చితికిపోకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇటువంటి చెక్క గరిట అయితే యూజ్ చేయండి. మగ్గుతూ ఉండాలన్నమాట ముక్కలు, తిప్పుతూ ఉందాం. మంట కొంచెం చిన్నగా పెట్టుకొని ముక్కలను అయితే మంచిగా మగ్గనివ్వండి. సో మంట చిన్నగా పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అడుగంటిపోకుండా ఉంటుంది, మాడకుండా. ఇంకా తిప్పుతూనే ఉండండి, అడుగంటనివ్వకండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో అన్ని దినుసుల పౌడర్ ఒక 40% అయితే ముందు వేసేసుకోవాలి. మనం ఫస్ట్గా 40 to 50% అంటే సగానికి సగం ముందు వేసేసుకుంటామండి. మిగతా సగం పక్కన పెట్టి ఉంచండి, ఎందుకంటే అది లాస్ట్లో మళ్ళీ వేసుకోవాలి. సో నేను చెప్పినట్టుగా అయితేనే ఫాలో అవ్వండి, అప్పుడే మంచి స్పైసీ టేస్ట్ అనేది వస్తుందన్నమాట చికెన్ ఫ్రై. సో వేసుకున్నాక ఒకసారి తిప్పుదాం మసాలా వేసాక. కొంచెం సేపు ఇంకా అది మగ్గుతూ ఉంటుంది, కొంచెంసేపు వెయిట్ చేద్దాం. సో ఫైనల్లీ లాస్ట్గా ఇంకా మనం పక్కన ఏదైతే కొంచెం మిగిల్చుకుని పెట్టుకున్నామో మిగతా పౌడర్ కూడా మొత్తం వేసేసుకుందాం, పౌడర్ మొత్తం. సో ఇంక ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుందాం. సో ఇంకా లాస్ట్గా లైట్గా కొంచెం సాల్ట్ కావాలంటే కొంచెం జల్లుకోండి. తర్వాత ఇంకా మూత అయితే ఇలా పెట్టేసుకోండి. చేసింది పొయ్యి మీద కాబట్టి మంచి డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది, మంచి స్పైసీ అనమాట చికెన్ ఫ్రై. సూపర్, అసలు ట్రై అయితే చేసి చూడండి. పొయ్యి మీద చేసి చూపించడానికి రీజన్ మీకోసమేనండి, అంటే కొంచెం కష్టపడి చేశాను. పొయ్యి మీద చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అంటే పొయ్యి అంటే కొంచెం అలవాటు ఉంటే బాగానే ఉంటుంది, బట్ కొంచెం కొత్తగా నేను ట్రై చేశాను. మీ అందరి సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. Please do subscribe my channel. Bye friends, see you in the next vlog. Take care.